తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి గుర్తింపేదై దక్కింది. నాగేశ్వరరావు లాంటి నటుడు ఎలాంటి ఇమేజ్ సంపాదించుకున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తర్వాత నాగార్జున సైతం ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఏదేమైనా నాగార్జునకి దక్కిన ఇమేజ్ తన కొడుకులైన నాగచైతన్య, అఖిల్ కి దక్కడం లేదు. వాళ్ళు స్టార్ హీరోలుగా మారడం లేదనేది ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. నాగచైతన్య కొంతవరకు బెటరే అనిపించినప్పటికీ అఖిల్ మాత్రం అనుకున్న మేరకు సక్సెస్లను సాధించడంలో విఫలమవుతున్నాడు. రీసెంట్ గా లెనిన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అఖిల్ చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలా సాహసోపేతంగా ఉన్నప్పటికీ ఆయన విజయాలు మాత్రం రావడం లేదు. ఇప్పుడు తన ట్రాక్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. గొప్ప దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కథల విషయంలో ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక దానికి తోడుగా ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. లెనిన్ సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 6 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారట. ఇప్పుడు రాబోయే సినిమాల కోసం తను 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని తన సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలిపితే మాత్రం ఆయన రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ రెమ్యునరేషన్ చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.